నమస్కారం వెన్నెల న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా మన్నేపల్లి స్వామి తిరునాళ్లు పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర తరలిన అభిమానులు ప్రభుత్వ మరుగుదొడ్లు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన బొల్లాపల్లి మండలంలోని రావులాపురం గ్రామంలోని మన్నేపల్లి స్వామి తిరునాళ్లు సోమవారం ఘనంగా నిర్వహించారు తిరునాళ్ల సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు తిరునాళ్లలో ఎటువంటి ఘటనలు జరగకుండా రూరల్ సీఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తిరునాళ్లను పురస్కరించుకొని సాయంత్రం వేళలో 2 భారీ విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ మన్నేపల్లి స్వామి అనుగ్రహంతో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కష్టంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు ఎప్పుడూ లేని అభివృద్ధి ఈ 4.5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడు తిరునాళ్ల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు అనంతరం వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గం పూర్తి స్థాయిలో వెనక్కిపోయిందని వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి పల్లెను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు బొల్లాపల్లి మండలంలో తాగడానికి చుక్క నీరు రాని దుస్థితి నెలకొందన్నారు ఈనాడు ఏ విధంగా ఈ ప్రాంతాలందరూ కూడా వలసల పోతూ ఉన్నారన్నా కనీసం రైతులకి కనీసం కూడా తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక రైతులు భార్య బిడ్డల్ని పండెక్కించుకొని వలసల పోతున్న పరిస్థితి నీకు కానరాలేదా రాజుకున్నాను నీకు కానరాలేదా లేదు రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో కనీసం అగ్రగతులు రైతులు ఉన్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పుడు కూడా ₹1 కూడా అలా నీకు నష్టపరిహారం వచ్చిందన్నా ఇవాళ ముఖ్యప్రదేశ్లో రైతుల వాళ్ళకి మీకు ఎక్కడైనా వచ్చిందా అడుగుతున్నాను ఎక్కడ రాలేదు ఏమీ జరగలేదు డబ్బులే క్షేత్రస్థాయిలో ఆడబిడ్డలకి కనీసం చెప్పిన మాట చెప్పినట్టుగా తీర్చే పరిస్థితి లేదు ఆనాడు ఎలక్షన్లో 600 హామీలు ఇచ్చారు 6 హామీలుగా నెరవేరున్నాయన్నా అడుగుతున్నారు 6 హామీలు కూడా నెరవేరలేదు అందుకే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ప్రతి పేదవాళ్ళ బిడ్డలు ఆ పేదరికం నుంచి బయటికి రావాలంటే నవరత్నాల కార్యక్రమంలో భాగంగా అమ్మారెడ్డి ప్రాంతం కింద ఎల్కేజీ నుంచి ఉచిత చదువులు చదివించడానికి అమ్మఒడి కార్యక్రమం పెట్టుకోవడానికి అందులో భాగంగా ఎవరైతే పీజీలకు బిడ్డలున్నారో ఆ బిడ్డలకి బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఏ ఒక్కరు కూడా ఉద్యోగాలు అక్కడ ఉండేదానికి లేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో బాగా ఉద్యోగాలు కావాలంటే ఈ ప్రాంతంలో బాగా నీటి సమస్య ఉంది ప్రభుత్వ మరుగుదొడ్లు కూల్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు నేరెళ్ల రాజు అన్నారు
పట్టణంలోని పాత క్రిస్టియన్ పాలెంలోని 23వ వార్డు నందు సర్వే 390/1A1 నందు ఎకరానికి పైగా గ్రామ కంట భూమి కలదని, ఈ భూమిలో వినుకొండ గ్రామ పంచాయతీలుగా ఉన్న కాలంలో ప్రజా అవసరాల కొరకు అప్పటి అధికారులు సామూహిక మరుగుదొడ్ల సాంప్రదాయాన్ని ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేశారన్నారు. 10 రోజుల క్రితం ప్రభుత్వ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు అధికార పార్టీ అండతో కూల్చివేశారన్నారు. ప్రస్తుతం ఈ భూమిలో ₹1,00,00,000 పైగా ఉండడంతో ఆ స్థలాన్ని కబ్జా చేయాలని వినుకొండ మండలంలోని పలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ దారుణానికి పాల్పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వినుకొండ మున్సిపల్ ఏరియాలో 23వ వార్డు పాత క్రిస్టియన్ పాలెంలో గ్రామ కమిటీ భూమి ఉంది. ఈ భూమి 390/1A1లో దాదాపు 200 సంవత్సరాల నుంచి కామన్ లైవేటరీస్ కింద ఈ స్థలాన్ని మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు వాడుకోవడం జరిగింది. 2008 తర్వాత ఈ భూమిని ఇప్పటి ప్రభుత్వాలు అధికార పార్టీ అందరూ కూడాను వినుకొండ మున్సిపల్ ఏరియాలో అంబేద్కర్ సామాజిక భవనం లేనందువల్ల ఈ సామాజిక భవనాన్ని ఏర్పాటు చేయాలని మరి ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్ని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయటం వల్ల ఈ స్థలాన్ని రియాల్టర్స్ వినుకొండ టౌన్లోనే శ్రీనివాసరెడ్డి, గోపాలరావు, అట్లాగే దాసరి కృపయ్య మరియు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి కూడా ఈ భూమిని జేసీబీ పెట్టి దున్ని వాటిలో ఉన్న సమాధులు పగలగొట్టారు. మరి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే ఎస్పీ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరి భవిష్యత్తులో కట్టబోయేటువంటి అంబేద్కర్ సామాజిక భవనాన్ని ఇమీడియట్లీ నిర్మాణం చేసి దానికి ఫండ్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏపీ ఎస్ఆర్టీసీ నేషనల్ మజూద్ యూనియన్ వ్యవస్థాపకులు రాజీవ్ రత్న అవార్డు గ్రహీత పి రామ్మోహన్ రావు 14వ వర్ధంతి కార్యక్రమం నేషనల్ మజూద్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎంయు నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో ఎన్ఎంయు ఏర్పాటు తర్వాత 1964లో తొలగించారని, ఆర్టీసీలో డిఏ మెర్జెడ్ పే స్కేల్ విధానాన్ని ప్రవేశపెట్టిన యూనియన్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ను ఏర్పాటు చేసిందన్నారు. ఆర్టీసీ చరిత్రలో 9 సార్లు గుర్తింపు ఎన్నికల్లో గెలిపించిందని, కార్మికులకు ఎనలేని సేవలను చేసిందని పేర్కొన్నారు. ఆర్టీసీలో మరి 1953 నుంచి ఎంప్లాయీస్ యూనియన్ ఒకే ఒక యూనియన్ ఉంటే మరి ఆ రోజుల్లో కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ 1964లో ఏర్పాటు చేసినటువంటి మజ్దూర్ యూనియన్ ఆ తదుపరి కాలంలో మరి ఏదైతే పేర్ని కృష్ణమూర్తి గారి నేషనల్ యూనియన్తో కలిసి నేషనల్ మజ్దూర్ యూనియన్గా 73లో ఏర్పడితే ఆర్టీసీలో మరి గుర్తింపు కాలంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్. మరి యూనియన్ స్థాపించిన తర్వాత 14 సార్లు ఇప్పటికి ఎన్నికలు జరిగితే మరి 9 సార్లు గెలిచినటువంటి యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్. అదేవిధంగా ఆర్టీసీలో మరి డిఏ మెర్జ్డ్ పే స్కేల్ విధానం తీసుకొచ్చి గతంలో కేవలం ఇంక్రిమెంట్లు మాత్రమే కలిపే విధంగా పే స్కేల్ ఉంటే ఈరోజు ఆర్టీసీలో డిఏ మెర్జ్ చేసి పే స్కేల్ చేసేటువంటి విధానం తీసుకొచ్చినటువంటి యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్. ఆర్టీసీలో కార్మికులు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎటువంటి పథకాలు లేకపోతే ఎస్ఆర్పిఎస్ అనే పథకాన్ని పెట్టి ఆర్టీసీలో ఉండే కార్మికులు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఈరోజు పెన్షన్ వచ్చే విధంగా రూపొందించినటువంటి యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్. అదేవిధంగా ఆర్టీసీలో మరి మేడే సందర్భంగా కార్మికులకు ఎలాంటి సెలవు లేకపోతే 1996లో సర్కారు తీసుకొచ్చి మేడే నేషనల్ ప్రకటించిన యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్. అదేవిధంగా మరి అంబేద్కర్ జయంతికి ఆర్టీసీ కార్మికులకు సెలవు లేకపోతే సెలవు ఇప్పించినటువంటి యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్. మరి ఈ విధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం కొరకు మరి చనిపోతే ఎలాంటి బీమా సౌకర్యం లేకపోతే 30 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్. మరి ఇదే విధంగా మిత్రులారా ఆర్టీసీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు గతంలో కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు మాత్రమే ఇస్తూ ఉంటే సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు కూడా కల్పించి ఆర్టీసీలో నూతన వరవని తీసుకొచ్చినటువంటి యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్. మరి ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆర్టీసీలో ఎన్నో సంక్షేమ పథకాలని కార్మికులకి యొక్క గౌరవప్రదమైన స్థాయిని ఈరోజు మిగిలిన ఉద్యోగాలతో గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి యూనియన్గా నేషనల్ మజ్దూర్ గురించి చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఈ యొక్క యూనియన్ యొక్క సేవలను గుర్తిస్తూ ఆ రోజు ఈ యొక్క వ్యవస్థాపకులైన రామ్మోహన్ మరొకసారి గుర్తు చేసుకుంటూ వినుకొండ నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ చైతన్య కమిటీ వారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలోని గర్భిణీలు బాలింతలకు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ జన్మదిన సందర్భంగా పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎనుబుల నాగేశ్వరరావు మాట్లాడుతూ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాజీ మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది పేదలకు ఆదుకున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజానీకానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు వినూత్న పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి వారు పనిచేస్తూ పేదలందరికీ
ప్రభుత్వ పరంగానివ్వండి మరి పేదల పట్ల ఆయనకున్న అపారమైన అనుభవాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి బ్రహ్మాండంగా వినియోగించుకుంటున్నారు. మరి వారికి ఈ సందర్భంగా మరి మా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా మరి మరిన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మరి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ వినుకొండ నియోజకవర్గంలో మా అందరి అభిమాన నాయకుడు మన ప్రీతమ శాసనసభ్యులు జీవాంజలి గారి నాయకత్వంలో మరి జిల్లాలో రానున్నటువంటి ఎన్నికల్లో కూడా మరి ఖచ్చితంగా పేదలకు ఎవరైతే సాయం చేస్తారో, పేద ప్రజలకు ఎవరైతే అండగా ఉంటారో అలాంటి అభ్యర్థుల్ని రేపు పేద ప్రజల కోసం సాయం చేసే విధంగా మరి జరగబోతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఈ సందర్భంగా మేము మనం చేసేది ఏంటంటే పేదల పట్ల అపారంగా సేవాభావం కలిగినటువంటి అభ్యర్థుల్ని మీరు రానున్న ఎన్నికల్లో మరి వారి యొక్క మరి సర్వీస్ను ఉపయోగించే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంత మంచి మంత్రిగా 2 సార్లు బాధ్యతలు స్వీకరించి ఈ రోజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించినటువంటి మరి డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి మరి ఆ భగవంతుడు ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో కూడా మంచి ఉన్నతమైన పదవులు అలంకరిస్తారని కోరుకుంటూ బొల్లాపల్లి మండలంలోని మన్నేపల్లి తండ గ్రామంలో నాబార్డు వారి సౌజన్యంతో నేచురల్ హెల్త్ కేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మన్నేపల్లి తండ వాటర్ సెట్ రైతులకు నీటి వనరుల నిర్వహణ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమానికి సొసైటీ సీఈఓ ఎస్ భగవాన్ దాస్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. నీరు ప్రధాన ధార జీవనాధారం, నీరు లేనిదే ఈ ప్రపంచమే లేదన్నారు. కనుక నీటిని నిల్వ చేసుకుని నిల్వ ఉంచి నీటిని సంరక్షించుకోవాలన్నారు. నీరు పొదుపుగా వాడుకుంటే భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయన్నారు. రైతులకు ఏ అవసరం ఉన్నా నాబార్డు వారి సలహాలు సూచనలు అందిస్తారన్నారు. నాబార్డు అందిస్తున్న సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరకపొడిసెల ప్రాజెక్టులో బొల్లాపల్లి మండలాన్ని చేర్చాలని 1000 కోట్ల నిధులు కేటాయించి బొల్లాపల్లి మండలాన్ని కరువు నివారణ చర్యలు చేపట్టాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ అన్నారు. కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచార యాత్రలో భాగంగా మంగళవారం మేకల దిన్నె, దోమలగుండం, గంగినోగనుమల, సోలాయిపాలెం, గార్లె దిన్నె, మన్నేపల్లి తండ, గంగుపల్లి తండాలతో పాటు పలు గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రాధాకృష్ణ మాట్లాడుతూ బొల్లాపల్లి మండలాన్ని వరకపొడిసెల ప్రాజెక్టులో చేర్చినట్లయితే నీటి ఎద్దడి కొట్టుమిట్టాడుతున్న బొల్లాపల్లి మండలానికి దాహార్తి తీర్చిన వారు అవుతారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనసేన పార్టీతోనే పేద ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పల్నాడు రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిశంకర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అధికార దాహంతో ప్రజలకు అమలు కాని హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలను నయవంచనకు గురి చేయడానికి పన్నాగం పన్నుతున్నారని తెలిపారు. జనసేన పార్టీ మధ్యతరగతి పేద ప్రజల సంక్షేమం కొరకు మేనిఫెస్టోలో అనేక అంశాలను పొందుపరిచి కులరహిత సమాజం కోసం సమాజాభివృద్ధి లక్ష్యంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక పల్నాడు రోడ్ నుండి నర్సరావుపేట రోడ్లోని ఎన్ఎస్పీ కాలనీ వరకు పట్టణంలో భారీగా ర్యాలీ వెళ్లి అనంతరం నర్సరావుపేటలో జరిగే పవన్ పోరాట యాత్రకు తరలి వెళ్లారు. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాలో అడుగు పెడుతున్నారు. ఇప్పుడే అద్దంకి మీదుగా మన అడ్డ రోడ్ నుంచి నర్సరావుపేటలో జనసేన పార్టీ ఆఫీస్ నుండి బ్రహ్మాండమైన ర్యాలీతో బయలుదేరి పల్నాడు రోడ్లో ఉన్నటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ యొక్క మీటింగ్ కి మన నర్సాపేట పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపుగా 2 లక్షల మంది జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా ఉంది. సోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా ఈ రాష్ట్రాన్ని ఒక 2 ప్రధాన సామాజిక వర్గాలు మాత్రమే పరిపాలించాయి. అధికారం, అభివృద్ధి అనేది 2 కులాలకే సొంతమైంది. మరి మిగిలిన 89% పరిస్థితి ఏంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం, కాపు సోదరులందరూ కూడా వీళ్ళు కూడా అధికారంలో కానీ అభివృద్ధిలో కానీ భాగస్వాములు కావాలి. వీరు కూడా మేధావులు ఉన్నారు. మరి 89% డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఈ ప్రపంచంలో అత్యంత బ్రహ్మాండమైన రాజ్యాంగం రచించారో అటువంటి మేధావి అంబేద్కర్ గారు 89% ఉన్నారు. మరి వినుకొండ అంటేనే గుర్తొచ్చేది గుర్రం జాషువా గారు, అటువంటి మేధావి కూడా 89% ఉన్నారు. అందుకనే ఈ రోజు యువత మార్పు కోరుకుంటుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే లక్షలాది మంది జనం కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడున్న రాజకీయాల మీద విసిగి వేసారిపోయారు. పవన్ కళ్యాణ్ నుంచి ఏదో ఆశిస్తున్నారు, రాజకీయాలు మారాలని కోరుకుంటున్నారు. ఈ రోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకుడు కూడా, ప్రతి యువకులు జనసేన పార్టీ తొలి ఓటుని జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద బల్ల గుర్తు చెప్తున్నారంటే వాళ్ళు ఒక బలమైన సామాజిక మార్పు కోరుకుంటున్నారు సోదరులారా. కాబట్టి మనకి తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించిన అన్నదమ్ములు వదిలేసి పవన్ కళ్యాణ్ గారు మన కోసం వచ్చారు. కాబట్టి అటువంటి మహానుభావుని రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో అఖండ మెజారిటీతో గెలిపించి గ్లాస్ గుర్తుపై ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖతో మృతి చెందిన మద్దం రామకృష్ణరాజుకి చంద్రన్న బీమా తరపున మట్టి ఖర్చుల నిమిత్తం మంగళవారం తన భార్య లక్ష్మీదేవికి 5,000 రూపాయలను బీమా మిత్ర జి రాజకుమారి అందజేశారు.
త్వరలో 4,95,000 వస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల వెంకటేశ్వర్లు, మండల తెలుగు యువత అద్దలపూడి శ్రీనివాసరావు, పొరిగొర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.